ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా ఆలయంలో మిశ్రం వంశీయులు నాగోబాకు గంగాజలంతో అభిషేకం చేసి మహాపూజను ప్రారంభించారు. మిశ్రం వంశీయులు నిర్వహించిన మహాపూజలతో వేడుక అంబరాన్నంటింది. పవిత్ర గంగాజలంతో ఇష్ట దేవతను అభిషేకించగా అడవి బిడ్డలతో ఆలయం కిక్కిరిసిపోయింది. సంప్రదాయ వాయిద్యాల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించగా తుడుం మోతలు, సన్నాయి వాయిద్యాలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. ఈ యొక్క మహాపూజలో ఎంపీ గేడం నగేష్, ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్, బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఐటీడీఏ పీఓ యువరాజ్ మార్మాట్, ఎస్పీ అఖిల్ మహాజన్, ఏఎస్పీ కాజల్ సింగులు, భక్తులు పాల్గొన్నారు. వారం రోజుల పాటు ఈ మహోత్సవం కొనసాగనుండగా తెలంగాణ నుంచే కాక పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ఆదివాసీలు నాగోబా జాతరకు తరలివస్తున్నారు. కేస్లాపూర్ నాగోబా మనందరికీ తెలుసు. కేస్లాపూర్ యొక్క విశేషాలు మరి గోదావరికి వెళ్ళి తీసుకొచ్చేసి మరి ఈరోజు పూజ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. కార్యక్రమంలో మరి జిల్లా కలెక్టర్ రాజర్షి షా గారు, ఎస్పీ అఖిల్ మహాజన్ గారు, ఏఎస్పీ కాజల్ గారు, అదేవిధంగా యువరాజ్ మార్మాట్ గారు, అదేవిధంగా ఎంపీ నాగేశ్వర గారు, బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారు అందరూ కూడా భక్తులందరూ కూడా భాగస్వాములు కావడం జరిగింది. మరి దీనికి సంబంధించిన అభివృద్ధి విషయంలో మరి గతంలో 6 కోట్లు మంజూరు చేసినట్లు మరి చేశారు. దానికి గతంలో ఎలాంటి ఫైనాన్షియల్ క్లియరెన్స్ లేకుండానే జియో చేసి కాంట్రాక్టర్ కేవలం 2 కోట్ల పనులు పూర్తి చేసి అది పెండింగ్లో ఉంటే మరి ఆ విషయంలో కూడా ఉన్న ఇన్ఛార్జ్ మంత్రి గారికి, అదేవిధంగా కొండ సురేఖ గారికి మాట్లాడమని జరిగింది. దాంతోపాటు జిల్లా కలెక్టర్ గారు మరి పూర్తి స్థాయిలో నివేదన ఈ యొక్క జాతర కేస్లాపూర్ జాతర అంగరంగ వైభవంగా భవిష్యత్తు ఒక పెద్ద ఎత్తున జరగాలనే ఆలోచనతోటి 22 కోట్లకు సంబంధించిన ప్రతిపాదన పంపడం అనేది జరిగింది. ఈ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న కాదు మొన్న నిర్మల్లో మీటింగ్ జరిగినప్పుడు చాలా స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ఆసియాఖండంలోని అతిపెద్ద జాతర సమ్మక్క జాతర అయితే, రెండవ జాతర కేస్లాపూర్. సమ్మక్క జాతరకి ఎట్లయితే నిధులు కేటాయించామో అదే రకంగా ఈ జాతరకు కూడా 22 కోట్లు కేటాయించమని చెప్పడం అనేది జరిగింది. భవిష్యత్తులో ఈ యొక్క జాతరని అన్ని రకాలుగా ప్రజాప్రభుత్వంలో
చేస్తామని మరి భక్తులందరూ కూడా మరి పెద్ద ఎత్తున వస్తున్నారు. అదేవిధంగా 22 నాడు దర్బార్ ఉంది. ఈ దర్బార్కి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, గిరిజన శాఖ మంత్రులు లక్ష్మణ్ గారు, దేవాదాయ శాఖ మంత్రులు కొండ సురేఖ గారు, అదేవిధంగా బీఆర్ శాఖ మంత్రులు మరి జనసరి సీతక్క గారు, జూపల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా వివేక్ వెంకటస్వామి గారు, వీళ్ళందరూ కూడా వస్తామని షెడ్యూల్ని ఫిక్స్ చేయడం అనేది జరిగింది. కాబట్టి 22 నాడు దర్బార్ ఉంటుంది. ఈ దర్బార్కి కూడా పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా అసలు విధంగా అధికార యంత్రాంగం దాంతోపాటు మంత్రులందరూ కూడా రాబోతున్నారు. కాబట్టి మరి ఈ యొక్క దర్బార్ని ఒక పీస్ఫుల్గా మరి జరపాలని అందరినీ కోరుకుంటూ, ప్రత్యేకించి ఈరోజు ఒక మహాపూజ కార్యక్రమానికి అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చినందుకు కలెక్టర్ గారికి, ఎంపీ గారికి, ఎస్పీ గారికి, పిఓ గారికి, మిగతా అధికారులందరికీ, ఎమ్మెల్యేలందరికీ కూడా ఈ గత సంవత్సరం అయితే మనకు ఎన్నికల కోడ్ వల్ల దర్బార్ జరగలేకపోయింది. ఈ సంవత్సరం జరగబోతా ఉంది. జిల్లాలో సమస్యల పరిష్కారం కోసం ఒక మంచి వేదిక కాబోతా ఉంది. ఎందుకంటే ఒక పక్క మాకున్నటువంటి ఐటీడీ యొక్క గవర్నింగ్ బాడీ 6 సంవత్సరాలుగా జరగకపోవడం, డిఎస్సి కూడా దాదాపు 2.5 సంవత్సరాలు జరగకపోవడం కొంత సమస్య ఉంది. పరిష్కారం అవుతాయని చెప్పేసి ఆశిస్తా ఉన్నా. మరి ఆలయ అభివృద్ధి విషయానికి వస్తే చాలా చిన్న ఆలయం, మామూలు చిన్న ఆలయం ఉంటే మొట్టమొదటిసారిగా ఓన్లీ 4 లక్షల రూపాయలతోటి ఆ రోజు నిర్మాణం చేసుకున్నాం. తర్వాత మరి మెస్రం వంశస్థులందరూ దాదాపుగా 5 కోట్ల యొక్క వాళ్ళు గర్భగుడిని మేము కడతామని చెప్పేసి ఆ విధంగా నిర్మాణం చేసుకోవడం, పక్కన ఉన్నటువంటి గోపురాలు ఆ రోజు 2 విడతలుగా, ఒకసారేమో 6.5 కోట్లు, అదే మాదిరిగా మళ్ళీ ఒక 6 కోట్లు ఎండోమెంట్స్ ద్వారా 1 కోటి రూపాయలతోటి కొంత పని జరిగింది. కానీ సరే ఆర్థిక పరిస్థితుల వల్ల కొంత ఇబ్బంది జరిగింది. చాలా సంతోషం, ఎందుకంటే మొన్ననే ముఖ్యమంత్రి గారు ఇంకా 22 కోట్లు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. నేను ఒకటే మరి గతంలో ఇచ్చినవి తర్వాత వీటిని కలుపుకొని మొత్తం కూడా సంపూర్తిగా యాత్రికులకు అందరికి కూడా మరి సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి నేను ఆశిస్తూ నమస్కారం. ఈరోజు స్టార్ట్ అయినాయి ఈరోజు మహాపూజతో ఇది ప్రారంభమైంది. ఆల్రెడీ 1 మంత్ నుంచి గోదావరి పోయి అక్కడి నుంచి నీరు తీసుకుని అప్పటి నుంచి ఇది మొదలైంది. ఈ రోజు నుంచి ఇది సెకండ్ లార్జెస్ట్ ఫెస్టివల్, అంటే జనాలకి ఓపెన్ అయ్యింది. మాక్సిమం జనాలు ఇక్కడ భక్తులు ఇక్కడ వచ్చి పూజ చేయాలి. ఎందుకంటే ఆదివాసులు ఇప్పటి వరకు మేసం వంశములు, ఇప్పటి వరకు వాళ్ళు సంప్రదాయానికి కాపాడుతున్నారు. మనం కూడా ఇక్కడ వచ్చి అందరు భక్తులు ఇక్కడ వచ్చి వాళ్ళు ఇక్కడ నాగోబా దేవుడికి ఇక్కడ వచ్చి వాళ్ళు పూజ చేయాలి కోరుకుంటున్నాం. ఎక్కువగంటే ఇక్కడ వచ్చి పూజ చేయాలి. 22 తారీఖు ఇక్కడ మళ్ళీ ప్రాచీన టైం నుంచి 1940s నుంచి ఇక్కడ ఒక మంచి ఇది కల్చర్ ట్రెడిషన్ నడుస్తుంది. అందరు ఆదివాసీస్ ఇక్కడ వచ్చి మంత్రులకి, అధికారులకి, ఎమ్మెల్యేలకి వాళ్ళ ఇష్యూస్ చెప్పి అక్కడే ఆన్ ద స్పాట్ గ్రీవెన్సెస్ రేజ్ చేసి రిజాల్వ్ అవుతుంది. అది కూడా 22 తారీఖు. మన పోలీస్ సైడ్ నుంచి కూడా మనం మ్యాక్సిమం అన్ని బందోబస్తు ఏర్పాటు చేసాం. దాదాపు 350 మెంబర్స్తో మనం ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. 3 షిఫ్ట్స్లో 2 బ్యాచెస్ అది నడుస్తున్నాయి. అది కాక షీ టీమ్, దొంగల కోసం సిసిఎస్ టీమ్ అది కూడా రెగ్యులర్గా నడుస్తున్నాయి. అందరితో మనవి ఎక్కువ కంటే ఎక్కువ మంది ఇక్కడ వచ్చి పూజ చేయాలి. ధన్యవాదాలు. నాగోబా కేస్లాపూర్ జాతర సందర్భంగా ఈరోజు మహాపూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మీ అందరికీ తెలుసు, 18 నుంచి 25 వరకు మన నాగోబా కేస్లాపూర్ జాతర భారత్లో 2 ఎత్తున అతి పెద్ద ఎత్తున ట్రైబల్ ఫేర్ అది మన ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతూ ఉంది. అది మన ఆదిలాబాద్ జిల్లా అందరికీ గౌరవం. ఈరోజు మహాపూజ కార్యక్రమంలో కూడా
నాతో పాటు గౌరవ స్థానిక శాసనసభ్యులు రెడ్ బాబుజు పటేల్ గారు, గౌరవ ఎంపీ గారు గౌతమ్ నగేష్ గారు, గౌరవ బోత్ శాసనసభ్యులు అనిల్ జాదవ్ గారు, ఎస్పీ గారు అఖిల్ మహాజన్ గారు, పిఓఐ టీడే గారు, మిగతా అందరూ అధికారులు, ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా మెస్రం వంశంలో మెస్రం వెంకట్రావు పటేల్ గారు, వారితో పాటు అందరూ మెస్రం వంశంలో కూడా ఈరోజు ప్రశాంతంగా వాతావరణంలో ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా అందరితో కలిసి కూడా మహాపూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందాక ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు చెప్పినట్టు ఈ చాలా ఒక ట్రెడిషన్, ఆ ట్రెడిషన్లో గత ఒక నెల నుంచి మళ్ళీ కేస్లాపూర్ నుంచి మళ్ళీ అక్కడ గోదావరికి వెళ్ళి గంగాజలం తీసుకొని మళ్ళీ అభిషేకం చేసి మళ్ళీ మన మరీ చెట్టు దగ్గర ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ చేసుకొని చాలా ప్రశాంతంగా వాతావరణంలో చాలా పవిత్రమైన ఈ జాతర మన జిల్లాలో జరుగుతూ ఉంది. సో గతంలో మనం మొన్న కూడా 2-3 టైమ్స్ దీనికి సంబంధించిన ప్రిపరేటరీ మీటింగ్ కూడా చేసుకొని ఈ అన్ని ఏర్పాట్లు కూడా చేసుకొని మళ్ళీ భక్తులు కూడా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి మొత్తం భారతదేశం నుంచి కూడా ఇక్కడ ఆదివాసీలు కానీ మిగతా కూడా అందరూ వచ్చి ప్రశాంతంగా ఇక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ నాగోబా దేవత ఆశీస్సులు కూడా ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం భారతదేశంలో కూడా ఉండాలి అందరికీ కూడా తెలియజేస్తూ మళ్ళీ 22వ తారీఖు నాడు దర్బార్ కూడా ఉంది. దర్బార్ సంబంధించిన కూడా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేసి దర్బార్ కూడా ప్రశాంతంగా నిర్వహించడానికి కూడా కృషి చేస్తున్నాము అందరికీ తెలియజేస్తూ, ముఖ్యంగా మొన్ననే మన ఆనరబుల్ సీఎం సార్ కూడా మన జిల్లాకి వచ్చేటప్పుడు మళ్ళీ మెస్రం వెంకట్రావు పటేల్ గారు వారందరూ కూడా సీఎం సార్ కూడా ఆహ్వానించడం జరిగింది. మొన్ననే మళ్ళీ 22 కోట్లు కూడా ఆనరబుల్ ఎమ్మెల్యే గారు, సీఎం సార్ కూడా అక్కడ వేదికలో మళ్ళీ అనౌన్స్ చేశారు. సో ఈ జాతర సంబంధించిన కానీ మళ్ళీ ఈ గుడి సందర్భంగా కానీ బయట కానీ ఏవైతే శాశ్వత పని ఉన్నాయో దాన్ని కూడా మళ్ళీ తప్పకుండా కంప్లీట్ చేస్తామని అందరికీ కూడా తెలియజేస్తూ అందరికీ కూడా ఈ నాగోబా జాతర సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.